హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మధుస్ కేక్స్ అండ్ వ్లాగ్స్. మీకు ఈ వీడియోలో అయితే చాక్లెట్ కేక్ని ఏ విధంగా ఐసింగ్ చేసి ఫినిషింగ్ చేసి పైన టాపింగ్స్ అన్నీ పెట్టానో కూడా మీకు ఈ వీడియోలో చాలా వివరంగా అయితే చెప్తానండి. బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు. ఈ స్పాంజ్ చేసినప్పుడు అయితే నేను వీడియో తీయలేదండి, కానీ చాక్లెట్ ఎగ్లెస్ స్పాంజ్ ఏ విధంగా చేయాలో అదైతే వీడియో అయితే అప్లోడ్ చేశాను. ఎవరికైనా కావాలంటే ఒకసారి వెళ్ళి అయితే ఛానల్లోకి వెళ్ళి చూడండి. చాలా కేక్ వీడియోస్, డిజైన్స్ అన్నీ చాలా ఉన్నాయి. బిగినర్స్ యూజ్ అయ్యే టిప్స్తో సహా చాలా చెప్పానండి. నా ఛానల్లో చాలా కేక్ వీడియోస్ ఉన్నాయి, అలాగే పికిల్ వీడియోస్ కూడా ఉన్నాయి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చూడండి. అలాగే ప్రాక్టీస్ మేక్స్ పర్ఫెక్ట్ అంటారు కదా, మనం ప్రాక్టీస్ చేసే కొద్దీ ఐసింగ్ ఎలా చేయాలి, ఫినిషింగ్ ఎలా చేయాలన్నది మనకి ఆటోమేటిక్గా వచ్చేస్తుందండి. బిగినర్స్కి అయితే మాత్రం చాలా పర్ఫెక్ట్గా ఒక 2-3 సార్లు చూస్తే మీకు కూడా కరెక్ట్గా తెలుస్తుంది. అలాగే మీరు ఖచ్చితంగా ప్రాక్టీస్ కూడా చేయాలండి. ప్రాక్టీస్ చేస్తేనే మనకి కేక్స్ అన్నవి ఫినిషింగ్ కూడా బాగా వస్తుంది. నేను కూడా అలా ఒక్కొక్క కేక్కి అయితే డిఫరెన్స్ అయితే వచ్చిందండి. ఎందుకంటే ఫస్ట్లో అంతగా ఫినిషింగ్ అయితే సరిగా వచ్చేది కాదు, తర్వాత నుంచి ఫినిషింగ్ అయితే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇది అయితే స్క్వేర్ షేప్ కదా, స్క్వేర్ షేప్కి అయితే కొంచెం మనకి ఎక్కువ క్రీమ్ పడుతుంది. విప్పింగ్ క్రీమ్ అయితే మనకి ఎక్కువగానే పడుతుంది, పైన వేసే క్రీము. రౌండ్ కేక్కి 1/2 kgకి అయితే 190 ml నుంచి 200 ml సరిపోతుందండి. అదే ఇది అనుకోండి, ఖచ్చితంగా 250 ml అయితే తీసుకోవాలంటే 250 ml కప్పుతో మనం విప్పింగ్ క్రీమ్ని తీసుకొని బీట్ చేసుకోవాలన్నమాట. ఈ విధంగా అయితే మనకి స్టిఫ్గా ఎలా రావాలి, విప్పింగ్ క్రీమ్ ఎలా బీట్ చేసుకోవాలన్నది కూడా నేనైతే ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఒకసారి వెళ్ళి చూడండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే. అదేవిధంగా నేను ఇప్పుడైతే సోకింగ్ చేస్తున్నాను. ఇది చాక్లెట్ సిరప్ అండి. చాక్లెట్ సిరప్ ఏ విధంగా చేశానంటే గనాచ్ ఉంటుంది కదండి, చాక్లెట్ గనాచ్ కూడా ఎలా చేయాలో మీకు ఆల్రెడీ ప్రీవియస్ వీడియోస్లో అప్లోడ్ చేశాను. ఆ చాక్లెట్ గనాచ్ని 1 టేబుల్ స్పూన్ అయితే వాటర్లో, షుగర్ సిరప్ వాటర్లో వేసుకొని కలిపేసుకున్నాను. దాన్ని అయితే కొంచెంసేపు ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను. ఫ్రిడ్జ్లో పెట్టుకోవడం వల్ల బాగా కూలింగ్ అవుతుంది కదా, మన కేక్ కూడా తొందరగా మెల్ట్ అవ్వకుండా ఉంటుంది. క్రీమ్ అనేది తొందరగా మెల్ట్ అవ్వదు. ఈ మెల్ట్ అవ్వకుండా ఎటువంటి టిప్స్ తీసుకోవాలో కూడా అవి కూడా మీకు ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. షార్ట్స్లో అయితే పెట్టాను, ఒకసారి అయితే వెళ్ళి చూడండి. అదేవిధంగా నేను కొంచెం అయితే తీసుకున్నానండి, కొంచెం క్రీమ్ తీసుకొని పైన వేసుకున్నాను. వేసుకొని ఈ ప్యాలెట్ నైఫ్తో మొత్తం అంతా కూడా ఒక లెవెల్గా చేసుకుంటున్నాను. మనకి ఇది కార్నర్స్లో అయితే మనకి ఎక్కువ క్రీమ్ పడుతుందండి, ఎందుకంటే షార్ప్ ఎడ్జెస్ రావాలి కదా, అందువల్ల కార్నర్లో కొంచెం ఎక్కువ క్రీమ్ పడుతుంది. కాబట్టి కొంచెం ఎక్కువ క్రీమే వేసుకోండి. ఎక్కువ వేసుకొని మనం ఈ విధంగా అయితే చేసుకోవాలి. మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా అయితే మన ప్యాలెట్ నైఫ్ని ఏ విధంగా తిప్పాలి, అలాగే కింద ఉన్న టర్నింగ్ టేబుల్ని ఏ విధంగా మనం మూవ్ చేయాలి అన్నది కూడా మీకు కరెక్ట్గా తెలుస్తుంది. ఇదైతే నేను ప్లాస్టిక్ టర్నింగ్ టేబులేనండి. ప్లాస్టిక్ టర్నింగ్ టేబుల్ మీద ఇప్పటివరకు కూడా కేక్స్ అన్నీ కూడా ఐసింగ్ చేయడం, ఫినిషింగ్ చేయడం కూడా చేశాను. చాలా పర్ఫెక్ట్గానే వస్తున్నాయి. మన స్క్రాపర్స్ అన్న మంచిగా తీసుకుంటే మన ఫినిషింగ్ అనేది చాలా పర్ఫెక్ట్గానే వస్తుంది. నెక్స్ట్ ఈ పైన వేసింది చాక్లెట్ గనాచ్ అండి. చాక్లెట్ గనాచ్ కూడా ప్రీవియస్ వీడియోలో అప్లోడ్ చేశాను షార్ట్స్లో. ఇందులో వాడే చాకో చిప్స్ని కూడా నేను ఆల్రెడీ అప్లోడ్ చేశానండి. ఈ వీడియో లాంగ్ అయిపోతుందని చెప్పి అయితే నేను ఓన్లీ ఐసింగు, నెక్స్ట్ ఒక లేయర్ పైన ఒక లేయర్ ఏ విధంగా సెట్ చేశాను అవన్నీ కూడా చూపిస్తున్నానండి. ఫినిషింగ్ కూడా మీకు ఇందులో చూపిస్తాను, పైన వేసే టాపింగ్స్ కూడా మీకు చూపిస్తాను. మీకు గాని నచ్చినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి. బిగినర్స్ యూజ్ అయ్యే మంచి టిప్స్ అయితే నా ఛానల్లో ఉన్నాయండి. కేక్ బిజినెస్ పెట్టుకోవాలనుకున్నా సరే నా ఛానల్లో అయితే ఉన్నాయి. ఎవరికైనా ఏమైనా డౌట్గా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, దానికైతే ఖచ్చితంగా నేను రిప్లై ఇస్తాను. ఇలా 1 by 1 అయితే ఒక్కొక్క లేయర్ అయితే పెట్టుకుంటున్నాను మీకు వీడియోలో చూపిస్తున్నట్లుగా. షుగర్ సిరప్ ఎప్పుడూ కూడా బాగా కూలింగ్గా ఉంటే మనకు మెల్టింగ్ అవ్వకుండా చూస్తుంది అనమాట. ఈ విధంగా అయితే ఒక్కొక్క లేయర్ పెట్టుకొని పైన క్రీమ్ని కూడా అప్లై చేసుకుంటున్నాను. మనకి పైన ఎక్కువ క్రీమ్ అయితే పెట్టుకోని అవసరం లేదు, కానీ ఎడ్జెస్ మాత్రం కొంచెం ఎక్స్ట్రా పెట్టుకోవాలి. ఎందుకంటే మనకు షార్ప్ ఎడ్జెస్ రావాలి, నెక్స్ట్ నీట్ ఫినిషింగ్ రావాలంటే కొంచెం ఎక్కువ అయితే క్రీమ్ పడుతుంది స్క్వేర్ షేప్కి. అదే రౌండ్ షేప్కి అయితే అంత ఎక్కువ పడదు. ఈ విధంగా అయితే ప్యాలెట్ నైఫ్తో మొత్తం చేసుకుంటున్నాను. నేను ఒక్కొక్క లేయర్ పెట్టిన వెంటనే దానికైతే ఐసింగ్ చేసేస్తున్నానండి పూర్తిగా. మీరే చూడండి, అంటే లోపల ఉన్న స్పాంజ్ అయితే బయటకు కనిపించకుండా నేను క్రీమ్తో అయితే కవర్ చేసేస్తున్నాను. అలా ప్రతి లేయర్కి కూడా నేను కవర్ చేస్తూ వస్తున్నాను. మనకు ఫైనల్గా రాబోతుడికి చాలా పర్ఫెక్ట్గా ఫినిషింగ్ అనేది వస్తుంది. నెక్స్ట్ థర్డ్ లేయర్ని కూడా ప్లేస్ చేసుకుంటున్నానండి. మీకు వీడియోలో చూస్తే అర్థమవుతుంది దేని తర్వాత ఏంటి, ఎలా చేస్తున్నాను ఏంటి అన్నది.
ఈ చాక్లెట్ గనాస్ మనం ఈజీగా ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు. అది కూడా వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. మనం అన్నీ ఇంట్లోనే తయారు చేసుకుని చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఎక్కడా కూడా కలర్ అనేది యూస్ చేయలేదు ఈ కేక్లో. మనం ఎటువంటి కలర్స్ కూడా యూస్ చేయనవసరం లేదు చాక్లెట్ కేక్కి. ఈ విధంగా పైన అయితే నేను ఇంట్లో ఇవి తయారు చేసుకున్నాను కదా, చాక్లెట్స్తో తయారు చేసుకున్నాను ఈ చాకో చిప్స్ని కూడా. ఈ విధంగా పైన థర్డ్ లేయర్ని కూడా పెట్టేసుకున్నాను. పై లేయర్ని ఉన్న పైన అయితే కొంచెం డోమ్ షేప్లో ఉంది కదండి, డోమ్ షేప్లో ఉన్నదాన్ని అయితే తీసేస్తున్నాను. ఆ డోమ్ షేప్లో ఉన్నదాన్ని తీసేసి మనకి వాటర్ వేసినంటే కిందకి వెళ్ళడానికి ఈజీగా ఉంటుందన్నమాట. అండ్ ఎందుకంటే పైన షుగర్ సిరప్ వేసిన వెంటనే అబ్జర్వ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని పైన ఉన్న డోమ్ షేప్లో ఉన్న లేయర్ని అయితే తీసేస్తున్నాను. అదే కానీ అది పెట్టేసి కానీ ఉంచుంటే మనకి కేక్ అనేది డోమ్ షేప్లో వచ్చినట్టు ఉంటుంది అనమాట. కరెక్ట్గా పైన లేయర్ పైన పర్ఫెక్ట్గా రాదు లేయర్ అన్నది. అందువల్ల పైన అయితే చిన్న పీస్ అయితే కట్ చేసేసి సైడ్కి పెట్టేశాను. సేమ్ దాని మీద కూడా షుగర్ సిరప్తో సోక్ చేసేసుకున్నాను. సోకింగ్ అయిపోయినాక పైన క్రీమ్ అప్లై చేసేసుకొని ఫైనల్ ఫినిషింగ్ కూడా ఇచ్చేస్తాను. మీకు వీడియోలో చూడండి, కొంచెం పైన అయితే ఎక్కువ క్రీమే పెట్టుకున్నాను. ఎందుకంటే సైడ్స్కి కూడా మనం ఇది మొత్తం కూడా చూడండి ఏ విధంగా చేస్తున్నాను ప్యాలెట్ నైఫ్తో. ఈ సైడ్స్ కూడా కొంచెం తీసుకొని ఆ క్రీమ్ని పైన వేసిన క్రీమ్ని సైడ్స్ కూడా తీసేసుకున్నాను అనమాట. సైడ్స్ తీసుకొని పూర్తిగా ఫినిషింగ్ అయితే ఇచ్చేస్తున్నాను. స్క్వేర్ షేప్ కేక్స్ కూడా నాకు చాలా బాగానే వచ్చేసినాయండి ఫినిషింగ్స్ అన్నవి. నేను ఒకసారి అయితే చేశాను స్క్వేర్ షేప్ది, అది యూట్యూబ్ లోగోతో చేశాను. కానీ ఇది విప్పింగ్ క్రీము, అదేమో బటర్ క్రీమ్ అండి. బటర్ క్రీమ్తో చేశాను అది, ఇది విప్పింగ్ క్రీమ్తో చేస్తున్నాను. కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటుందండి. మా పాప అయితే ఆడుకుంటుంది, వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను కానీ అది మధ్య మధ్యలో ఆడుతూ ఉంటుంది. సారీ అండి. ఈ విధంగా అయితే మనం ప్యాలెట్ నైఫ్తో అంటే పైన వచ్చిన క్రీమ్ని మనం ఎప్పటికప్పుడే తీసేస్తూ ఉండాలన్నమాట. తీసేస్తూ ఉండి మళ్ళీ మనం దాని మీద పెట్టాలి కేక్ మీద. ఈ కింద ఉన్న బోర్డుకి అంటుకుంది కదండి, బోర్డుకి అంటుకున్న క్రీమ్ని కూడా మనం వెంటనే తీసేసుకోవాలి. లేకపోతే మాత్రం అది బాగా గట్టిగా అంటుకుపోయి ఫ్రిడ్జ్లో పెట్టిన తర్వాత మనకు తర్వాత తొందరగా రాదు. అందువల్ల మనం ఈ స్క్రాపర్స్ అయితే ఇదైతే ట్రాన్స్పరెంట్ స్క్రాపర్స్ చాలా తక్కువ అమౌంట్గా వస్తాయి. చాలా మంచి స్క్రాపర్స్ అనమాట. మనం ఫినిషింగ్ రావడానికి కాటి కూడా చాలా బాగా యూజ్ అవుతాయి. నేను ఈ స్క్రాపర్స్తోనే సైడ్స్ కూడా చూడండి ఎలా చేస్తున్నాను, లెవెలింగు సైడ్స్ కూడా ఫినిషింగ్ చేస్తున్నాను. ఈ ప్యాలెట్ నైఫ్తో పైన మళ్ళీ ఎక్స్ట్రాగా వచ్చిన క్రీమ్ని అయితే ప్యాలెట్ నైఫ్తో తీసేస్తున్నాను. బోర్డు అంతా కూడా ముందే క్లీన్ చేసేసుకోండి. మనం బోర్డు కూడా చాలా క్లీన్గా ఉంటేనే చూడడానికి కూడా చాలా బాగుంటుంది కేక్ అన్నది. ఈ విధంగా పైన అయితే చిన్న డిజైన్ లాగా ఇచ్చుకుంటున్నాను అనమాట ప్యాలెట్ నైఫ్తో. అంటే లేయర్స్ టైప్లో అయితే ఇచ్చుకుంటున్నాను. ఇది చాలా బాగుంటుందండి చూడడానికి. నెక్స్ట్ వీటి కింద ఒక్కొక్క డ్రాప్స్ అయితే వేసుకుంటున్నాను అనమాట. ఇది చాక్లెట్ గనాష్ అండి. చాక్లెట్ గనాష్తోనే నేను పైన డ్రిప్పింగ్స్ అయితే ఇచ్చుకుంటున్నాను. మీకు డ్రిప్పింగ్స్ కానీ ఒకవేళ దీంతో కానీ వేసుకోవడం రాకపోతే పైపింగ్ బ్యాగ్లో వేసుకొని చిన్న హోల్ అయితే పెట్టుకొని డ్రిప్పింగ్స్ అయితే ఇచ్చుకోవచ్చు. చాలా పర్ఫెక్ట్గా వస్తుంది. నాకైతే దీంతో అలవాటు అయిపోయింది కాబట్టి నేను దీంతో వేస్తున్నాను. ఒక్కొక్కసారి నేను పైపింగ్ బ్యాగ్తోనే డ్రిప్పింగ్స్ అనేవి ఇచ్చుకుంటాను. అవి కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి. బిగినర్స్ అయితే పైపింగ్ బ్యాగ్తోనే ఇచ్చుకోండి. ఈ విధంగా అయితే మొత్తం 4 సైడ్స్ కూడా నేను డ్రిప్పింగ్స్ అయితే ఇచ్చేసాను. చూడడానికి చాలా బాగుంది కదా. తరువాత పైన కార్నర్స్లో అయితే ఫ్లవర్స్ ఇచ్చేసుకుంటున్నానండి. ఈ ఫ్లవర్స్ ఏంటంటే నూరి N1 వాడచ్చు, M1 కూడా వాడచ్చు. రెండు దగ్గర రోజెట్స్ ఒకేలా ఉంటాయండి. నూరి N1 కానీ నూరి M1 కానీ. ఈ విధంగా అయితే రోజెట్స్ ఇచ్చేసుకున్నాను. రోజెట్స్ ఇచ్చిన తర్వాత చాలా ఎలిగెంట్గా కనిపిస్తుంది కదా కేక్, చాలా పర్ఫెక్ట్గా ఉంది.
పైన నేమ్ రాయడానికి అయితే నేను చాక్లెట్తోనే రాసానండి. చాక్లెట్తో అంటే చాక్లెట్ని మెల్ట్ చేసుకొని ఈ విధంగా అయితే నేమ్స్ అయితే రాసేసుకొని ఫ్రిడ్జ్లో అయితే ఒక 10 మినిట్స్ అయితే పెట్టాను. ఆ కూలింగ్ అయిన తర్వాత బయటికి తీసేస్తే అయితే కొంచెం హార్డ్ అయిపోతుంది. చాక్లెట్ హార్డ్ అయిపోయిన తర్వాత మనం ప్లేస్ చేసుకోవచ్చు. చూడడానికి చాలా బాగుంటుంది. ఈ నేమ్ చాక్లెట్తో కూడా రాయడం ఎలాగనేది కూడా మీకు వీడియో ఆల్రెడీ అప్లోడ్ చేశాను అనుకుంటున్నాను. అప్లోడ్ కానీ చేయకపోతే నెక్స్ట్ వీడియోస్లో వస్తాయి మీకు. హ్యాపీ బర్త్డే అని కూడా నేను రాసేసాను చాక్లెట్తోనే. ఇందులో పైన వేసి పెట్టిన టాపింగ్స్ అన్నీ కూడా నేను చాక్లెట్తోనే రెడీ చేసి పెట్టుకున్నవే, అంటే చాక్లెట్ మెల్ట్ చేసుకొని పెట్టుకున్నవే అన్నమాట ఇవన్నీ కూడా. మనం ఇది కాకుండా చాక్లెట్ గనాస్తో కూడా నేమ్స్ రాసుకోవచ్చు. అదేవిధంగా విప్పింగ్ క్రీమ్ని బాగా మెల్ట్ చేసుకొని కూడా మనం నేమ్స్ రాసుకోవచ్చు. అది కూడా బాగానే ఉంటాయి. ప్రీవియస్ వీడియోస్లో కూడా అలా నేను చేశాను. ఫైనల్గా ఇదండి లుక్. చాక్లెట్ కేక్ డిజైన్ చాలా బాగుంది కదండి. సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి.